ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీ స్వర విషయంలో అభికి ఊహించని షాక్ ఇచ్చిన ఇంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అభి అయితే బాబీని తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఈ రోజుతో నేను అనుకున్నది సాధించగలిగాను. ఇక బాబీని దూరంగా తీసుకువెళ్లిపోతాను. ఇక ఎవరి కంటా కూడా పడను అంటూ ఇక అభి అయితే నిర్ణయించుకుంటాడు బాబీని తీసుకువెళ్లిపోవడానికి. ఇంతలో మరొక వైపు ఇక సన్నీకైతే ప్రాణాపాయ స్థితి తప్పి ఈ నార్మల్ కండిషన్ కి వస్తాడు. ఇంతలో ఇక కృష్ణ, కావేరి అందరూ కూడా నింద స్వర మీదకి వెయ్యడంతో ఇక హాస్పిటల్ నుంచి స్వరానైతే పంపించేస్తాడు ఇంద్ర. ఇక స్వర అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఒక పసివాడు విషయంలో ఎందుకు నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాను? ఇంద్ర గారు ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా ప్రతి విషయంలో నన్ను అపార్థం చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? బాబీని ఎలా కాపాడుకోవాలి అంటూ ఇక అనుకుంటూ ఉండంగానే ఇంతలో ఇక కైలా అయితే స్వరాన్ని వెతుక్కుంటూ హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తుంది. అమ్మాయి మేడం, చాలా ఘోరం జరిగిపోయింది అమ్మాయి మేడం. మీరు బాబీ కోసం ఇంద్రా సార్ని ఒప్పించి బాబీని విడిపించాలని మీరు అనుకుంటున్నారు. కానీ అభి సార్ ఆ కాంచన మేడంతో చేతులు కలిపి బాబీని తనతో తీసుకువెళ్లిపోతున్నారు. ఇక బాబీ ఎప్పటికీ మనకి దొరకడేమని చాలా భయంగా ఉంది అమ్మాయి మేడం అంటూ అనగానే ఆ మాట విన్న ఇంద్ర కూడా కొంత ఆలోచిస్తూ ఉంటాడు. అంటే బాబీని తీసుకువెళ్లిపోయాడన్నమాట అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర. అయితే అయినా మనకెందుకు, ఎలాగో పడతారు అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. బాబీ, నీ కోసమే నేను ఎంతగానో తప్పించాను. అలాంటి నువ్వు ఇప్పుడు అభి చేతిలోకి వెళ్ళావు అంటే ఖచ్చితంగా నిన్ను నాకు దక్కనివ్వడు. నిన్ను నన్ను దూరం చేసే తీరుతాడు. ఇక జీవితంలో నువ్వు మళ్ళీ నన్ను కలవకుండా చేస్తాడు. నిన్ను నేను అందుకోలేనంత దూరం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలిరా? ఇప్పుడు నేను నిన్ను ఎలా రక్షించుకోవాలి అంటూ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది స్వర. సరే కైలా, పద వెళ్దాము, అన్ని దుక్కులా వెతుకుదాము అంటూ స్వర అయితే కైలాని తీసుకుని ఇక కాశీకైతే ఫోన్ చేసి ఇక ఆటోని రమ్మని చెప్పి ఆటోలో అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది బాబీ కోసం స్వర అయితే. ఇంతలో ఇక సన్నీని అయితే డిశ్చార్జ్ చేసి ఇంటికైతే పంపిస్తారు. ఇక ఇంటి దగ్గర అయితే సన్నీ ఇక చెప్తూ ఉంటాడు, డాడీ, స్వర ఏ తప్పు చెయ్యలేదు డాడీ. స్వర చాలా మంచిది, తనని నువ్వు పంపించేశావు. నా పరిస్థితి ఎలా వచ్చిందో చూడు. తన కారణంగా ఎలాంటి అపాయం జరగదు. ఇదంతా చేసింది ఎవరు అయ్యుంటారు డాడీ? నువ్వు స్వరాన్ని అపార్థం చేసుకోకు, తను చాలా మంచిది అంటూ చెప్తూ ఉంటాడు సన్నీ అయితే. ఇక సన్నీ చెప్పినందుకు ఇంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మెడిసిన్ సీటు పట్టుకుని మెడికల్ షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంద్ర. ఇక మెడికల్ షాప్ అతన్ని అయితే అడుగుతూ ఉంటాడు, ఈ మెడిసిన్ ఇచ్చింది మీరే కదా? అసలు ఇలాంటి మెడిసిన్ ఇవ్వడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటూ అనగానే, అదేంటి సార్, మా దగ్గర అసలు ఇలాంటి మెడిసినే లేదు, మేమెంతకిస్తాము? ఆవిడ కంగారులో ఏం తీసుకెళ్లిందో ఏం మారిందో అంటూ అనగానే, కంగారులోనా? ఏంటా కంగారు అంటూ అడుగుతూ ఉండంగా, ఆ రోజు ఆమె భర్త వచ్చాడు సార్, నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. కంగారులో ఆవిడ కవరు కూడా కింద పడేసింది. అప్పుడు తన భర్తే ఆ కవరు తీసిచ్చాడు అంటూ ఇక మెడికల్ షాప్ అతను చెప్పంగానే ఇక ఇంతలో ఇంద్రాకైతే అర్థమవుతుంది. అంటే ఇదంతా చేసింది ఆ అభిగాడయ్యి ఉంటాడు. నేను అనవసరంగా స్వరాని మాటలని పంపించేశాను. అభిగాడిని వదిలిపెట్టను, వాడికి బుద్ధొచ్చేలా చేస్తాను. బాబీని తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని విర్రబీగుతున్నాడు కదా, ఇప్పుడే వాడిని వెనక్కి రప్పిస్తాను అంటూ ఇక ఇంద్ర అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. వెళ్లి కాంచననైతే నిలదీస్తాడు. నేను కేసు పెట్టిన అబ్బాయి ఎక్కడంటూ అనగానే, తను పారిపోయాడు సార్, అందుకని మేము కూడా కంగారు పడుతున్నాము అంటూ చెప్తూ ఉంటుంది కాంచన అయితే. పారిపోయాడా? అభి ఇచ్చిన డబ్బుకి లొంగిపోయావా? నాకు తెలియదు అనుకున్నావా?
మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చాను. నువ్వు గనక 24 గంటల్లో ఆ బాబీని గనక తీసుకురాకుండా అభితో పంపించేసి ఏదైనా నాటకాలు వెయ్యాలని చూస్తే ఆ బాబీ బదులు నువ్వు జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఈ ఇంద్రా సంగతి నీకు తెలిసే ఉంటుంది. నాతో పెట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లేసరికి వామ్మో కేసు పెట్టింది ఇతనని తెలిస్తే నేను అతనికి సహాయం చేసి ఉండేదాన్నే కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, బాబీని ఎలా తీసుకురావాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కాంచన అయితే అభికైతే ఫోన్ చేస్తుంది. సార్, నేను ఒక సేఫ్టీ ప్లేస్ చూశాను, అక్కడ ఉందరు గాని మీ వాళ్ళు మీకోసం వెతుకుతున్నట్టున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మీకు మీ మంచి గురించి ఆలోచించి చెప్తున్నాను. ఎంతైనా నాకు డబ్బులు ఇచ్చారు కదా, అందుకనే చెప్తున్నాను అంటూ చెప్పంగానే ఏంటది, అసలు ఏం జరుగుతుంది, నా మీద పోలీస్ కంప్లైంట్ ఎవరిచ్చారు అంటూ అభి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు సార్, మీ భార్య స్వరే ఇస్తుంది. అందుకని ఇప్పుడు పోలీసులు గనక రంగంలో దిగితే మీరు ఖచ్చితంగా దొరికిపోతారు. అందుకే నేను చెప్పిన ప్లేస్ కు వచ్చేయండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. కాంచన అయితే చెప్పిన విధంగానే అభి అయితే అక్కడికి వస్తాడు. ఇక రాగానే ఇక బాబీని అయితే తప్పించి ఇక ఇంద్రాకిచ్చి పంపిస్తుంది కాంచన. అమ్మయ్య, ఇతను బెదిరించినట్టే నేను ఖచ్చితంగా బాబీని తీసుకొచ్చి ఇచ్చేశాను. ఇక నాకు ఏ సంబంధం లేదు అంటూ ఇక అభికి కూడా చెప్పకుండా కాంచన అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో బాబీ కనిపించకపోయేసరికి ఇదేంటి, బాబీ లేడేంటి, ఇక్కడ కాంచన కూడా లేదు, ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అభి అయితే. ఇప్పుడు అర్థమైంది, ఇదంతా ఇంద్రా పని అయ్యుంటుంది, ఇంద్రతోనే తేల్చుకుంటాను అంటూ ఇక బయలుదేరుతాడు అభి. ఇంతలో ఇక బాబీని తీసుకువచ్చి స్వర దగ్గరికి అయితే వస్తాడు ఇంద్ర. ఇక బాబీని అయితే అప్పగించి, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, బాబీని నేను తీసుకువచ్చాను. మీ ఇద్దరిని ఎవరు విడదీయాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు నేను అండగా ఉన్నాను. కాకపోతే నాదొక రిక్వెస్ట్, నా కొడుకు ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. వాణ్ణి చూసుకోవాలి అంటే కన్న తల్లి మనసున్న మీలాంటి వారే ఉండాలి. వాణ్ణి దగ్గరుండి చూసుకోండి అంటూ ఇంద్ర చెప్పంగానే ఇక బాబీ స్వర ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఇక బాబీ స్వర కైలా ముగ్గురు కూడా హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తారు. ఇక హాస్పిటల్ దగ్గర సన్నీని చూసి ఇక బాబీ అయితే, సన్నీ, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే కదా, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీతో తప్పుగా మాట్లాడడం కానీ నీ దగ్గర తప్పుగా ప్రవర్తించడం కానీ ఏదీ చెయ్యను. నువ్వు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాన్రా సన్నీ. నువ్వు మాత్రం ఇలా మౌనంగా ఉండకరా, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనురా అంటూ అడుగుతూ ఉంటాడు. బాబీ అయితే, నీ మీద ఎలాంటి కోపం లేదు నాకు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, ఇన్ని రోజులు డాడీయే నిన్ను విడిపించనన్నారు కానీ నేను కూడా నిన్ను విడిపించమనే చెప్పాను అంటూ సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఇంద్ర అయితే వెతుక్కుంటూ హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. హాస్పిటల్కి రాగానే ఇక బాబీ, సన్నీ, స్వర, కైలా నలుగురు ఒకే ప్లేస్ లో ఉండడం చూసి, వావ్, ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు ఈ ఇంటి కూడా దగ్గర చేసుకుని ఒక పిల్లల తల్లిలా మారిపోయి ఆ పిల్లల తండ్రిని నీ వలలో వేసుకోవాలని చూస్తున్నావా, అసలు ఏ మాడదానివి అంటూ అభి అనంగానే ఇక స్వర అయితే అభి చెంప పగలగొడుతుంది. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నువ్వు చెప్పినట్టు నేను ఇందిరాగారిని వలలో వేసుకుని బాబీని నా దగ్గరికి తీసుకురాలేదు. ఆయన నా మంచితనం గుర్తుచుకుని ఈ పని చేశారు, నన్ను ఒక మంచి మనిషిలా గుర్తించారు, అందుకే సహాయం చేశారు తప్ప నేనైతే ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర. ఆహా, ఏ నటిస్తున్నావే, నువ్వు నటనా జీవివి, మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను కదా అంటూ అభి అనంగానే ఇంతలో ఇంద్ర అయితే వస్తాడు. ఏంటి, ఏం చూస్తున్నావు, పెళ్ళైన దగ్గర నుంచి స్వర గారిని ఎలా అవమానించాలి, ఎవరితో ఏ సంబంధం అంటగట్టాలి, ఎవరితో ఎలా తిరిగిందని అందరికీ ఎలా చెప్పాలి, ఇదా నువ్వు ఆలోచించేది, నువ్వు అసలు భర్తవేనా, భర్త అన్నవాడు భార్యని ఇంత దారుణంగా బాధ పెడతాడా, నేను నా భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం, ఆ దేవుడు చూడలేక నా భార్యని నాకు దూరం చేశాడు, ఇప్పుడు మీ ఇద్దరు బ్రతికే ఉన్నా ఏం లాభం, నీ భార్యని నువ్వు ప్రేమగా చూడలేవు, నీ బిడ్డని
దగ్గరికి తీసుకోలేవు. ఏం బతుకు రానిది, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఒక్కసారి ఈ పేపర్ చూడు. నువ్వు దొంగతనంగా ఆ కాంచనకి డబ్బులిచ్చి తీసుకువెళ్ళిపోతే సాగుతుందా? నేను ఆల్రెడీ కేసు ఫైల్ చేయించాను. ఇక కాంచన ఉద్యోగం ఊడిపోయినట్టే. ఇంకెప్పుడైనా స్వరా గారు బాబీ జీవితంలోకి రావాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక వార్నింగ్ ఇస్తాడు ఇంద్ర. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.